హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మై చీట్ మీల్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ అన్ని టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, మినపొడలోకి అన్నిట్లోకి సెట్ అయ్యే ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ మెజర్మెంట్తో కందిపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఉడికించుకోవడానికి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకొని, దాంతోపాటు ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి విజిల్స్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సాంబార్ పేస్ట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, చిన్న ముక్క ఎండి కొబ్బరి. డీటెయిల్గా మెజర్మెంట్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే రెఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ కుక్ చేసుకుంటే కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వద్ది. ఇంకా లాస్ట్‌లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని, దాంతో పాటు ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి, పేస్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక వెసెల్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసుకున్న వెంటనే సాంబార్‌కి యూజ్ అవుతాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయలు, అది 15-20 దాకా తీసుకొని, దాంతో పాటు 2 ఎండుమిరపకాయలు, ఇంగువ యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత 2 చిన్న సైజ్ టొమాటోస్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దాంతో పాటు కొంచెం పసుపు తీసుకొని టొమాటోస్ మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తపడిన తర్వాత సాంబార్ పేస్ట్ చేసుకొని ఉన్నాం కదా, ఆ సాంబార్ పేస్ట్‌ని ఉడకపెట్టుకొని ఉన్న పప్పుని యాడ్ చేసుకొని ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇది బాగా మగ్గనియాలి. ఒకవేళ మీకు ఇంకా పలసగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మగ్గి చిక్కబడిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి దీని పల్ప్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5-10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నిటికి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకొని, ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చాప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటే మన సాంబార్ అనేది అయిపోయినట్టే. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీయో! ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ సాంబార్ చేసుకోవచ్చు. మీరు దీంతో టిఫిన్ తిన్నారంటే కొంచెం ఎక్కువే తింటారు, అంత బాగుంటది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ రెసిపీస్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా.